మనుషులు బ్రతకటానికి వివిధ రకాల వృత్తులను చేపడుతూ ఉంటారు. అలాంటి వృత్తుల్లోనే రియల్ ఎస్టేట్ వ్యాపారం కావచ్చు, మ్యారేజ్ బ్యూరోలు కావచ్చు, ఎల్ఐసీలు కట్టించడం కావచ్చు, చిట్టీలు కట్టించడం కావచ్చు, ఇలాంటివి కొన్ని ఉంటాయన్నమాట. అయితే ఇవి చేసేటువంటి వాళ్ళలో కొంతమంది చాలా మంచి వాళ్ళు ఉంటారు. ఎవరైతే వినియోగదారులు ఉంటారో వినియోగదారుని యొక్క శ్రేయస్సును కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వృత్తిని కొనసాగించే వాళ్ళు కొందరైతే, వినియోగదారుడు ఏమైపోయినా పర్వాలేదు తన కమిషన్ మాత్రమే తనకు ముఖ్యం అనుకునేటువంటి వాళ్ళు కొందరు ఉంటారనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఒక వ్యక్తి ఒక ఆవును పెంచుకుంటున్నాడట. ఆవు చాలా దృఢంగా, ఆరోగ్యంగా, మంచి అందంగా ఉందట. దానికి ఎలాంటి బాధలు లేవు, చాలా సంతోషంగా గడుపుతుంది. తన యజమాని తనని మంచిగా చూసుకుంటూ ఉన్నాడు. ఒకరోజు అటువైపుగా ఒక నక్క వస్తుంది. మంచిగా బలంగా పుష్టిగా ఉన్నటువంటి ఆవు పైన దాని కన్ను పడుతుందన్నమాట. ఎలాగైనా ఈ ఆవును మచ్చిక చేసుకొని అడవిలోకి తీసుకెళ్ళి సింహానికి కనుక అప్పచెప్పినట్లయితే సింహం తినగా మిగిలినటువంటి ఆహారం నేను చక్కగా ఆరగించవచ్చు అని చెప్పి ఈ ఆవుని ఎలాగైనా చిన్నగా అడవిలోకి తోలుకొని వెళ్ళాలి అని చెప్పి నెమ్మదిగా ఈ ఆవుతో స్నేహం చేస్తూ ఉంటుందన్నమాట. నక్క పులి కానీ సింహం కానీ వేటాడగా అవి తినగా మిగిలినటువంటి ఆహారాన్ని ఈ నక్క తింటుందన్నమాట. అందుకని ఒక మాయ మాటలు చెప్పి చిన్నగా అడవిలోకి తీసుకెళ్ళాలి అని చెప్పి పన్నాగం వేసుకుంటది. ప్రతిరోజు వచ్చి ఆవుతో ఊసిపోని కబుర్లన్నీ చెప్తా ఉంటది అనమాట. అడవి ఎంత అందంగా ఉంటుందో తెలుసా నీకు? పచ్చని చెట్లు, సెలయేళ్ళు, జింకలు, చాలా బాగుంటుంది అడవి, నువ్వు ఎప్పుడైనా చూసావా అని చెప్పి దాంతో ప్రతిరోజు ముచ్చట్లు పెట్టడం మొదలెడుతుంది అనమాట. అక్క లేనిపోని ఆశలన్నీ దానికి పెడుతుంది అనమాట. ఒకసారి నాతో పాటు అడవికి రా, నీకు ఎన్ని చూపిస్తాను అడవిలో. అరణ్యాన్ని చూడనటువంటి జన్మ వృధా నా దృష్టిలో. జంతువుగా పుట్టాము అంటే ఖచ్చితంగా అడవిని చూడాల్సిందే అని చెప్పి ప్రతిరోజు దానికి చెప్పి ఆవుకి కూడా ఒకరోజు అడవిని చూడాలనేటువంటి ఆశ కలిగేలాగా చేస్తుందన్నమాట. నెమ్మదిగా నక్కని నమ్మేస్తుంది. ఇవన్నీ వింటున్నటువంటి చిలుక ఆవుతో, లేదు ఆ నక్క నిన్నేదో మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది, దాని మాటలు నమ్మకు, నీకేదో అపాయాన్ని తలపెడుతుంది అని చెప్పి చిలుక చెప్తుంది. కానీ ఆవు అంటుంది, నాకు బలమైనటువంటి కొమ్ములున్నాయి, నక్క నన్నేం చేస్తుంది, నేను చాలా తెలివి కలదాన్ని, చాలా పుష్టిగా ఉన్నాను, బలంగా ఉన్నాను, నక్క నా జోలికి వస్తే నా కొమ్ములతో ఒక్క పొడి చేస్తాను, ఈ నక్క నన్నేం చేస్తుంది అని చెప్పి చిలుక మాటలు ఏ మాత్రం కూడా పట్టించుకోదన్నమాట. అనుకున్నట్టుగానే నక్క తెల్లవారి వస్తుంది. ఈ ఆవుతో మళ్ళీ మాయ కబుర్లు చెప్పి చిన్నది నక్కతో పాటు ఆవు బయలుదేరి అడవిలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత నిజంగానే అడవి అంత అందంగా కనిపిస్తూ ఉంటుంది. కబుర్లు ఆడుకుంటూ అడవిలోకి వెళ్తూ ఉంటుంది అన్నమాట. ఆవు అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి చిలుక ఈ నక్క మాటలు నమ్మక ఆకాశంలో ఎగురుతూ వీళ్ళని వెంబడిస్తూ ఉంటుందన్నమాట. దూరం నుంచి చూస్తే చిలుకకి అంత దూరంలో సింహం కనిపిస్తుంది. ఒక్కసారిగా భయపడినటువంటి చిలుక నక్క మాయ మాటలని నమ్మి ముందు వెనక చూసుకోకుండా పూర్తిగా లీనమై అడవిలోకి నడుస్తూనే ఉంది. చూడు మిత్రమా, ఆ పొదల్లో సింహం కనిపిస్తుంది. సింహం ఉన్నవైపే ఈ నక్క నిన్ను తీసుకొని వెళ్తుంది. చిలుక హెచ్చరిస్తుంది. నక్క జిత్తులని అప్పుడు పసిగట్టిన ఆవు ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థం చేసుకొని వెనక్కి తిరిగి లంఘించడం మొదలుపెట్టింది. అప్పటికే సింహం ఆవును చూసేసింది. వెంటపడి పరిగెత్తడానికి సిద్ధమై దూసుకు వస్తున్న సింహాన్ని చిలుక ఆపి, ఓ సింహరాజా, అటువైపుగా వేటగాడు కనిపిస్తున్నాడు, వేటగాడిని చూసి భయపడి ఆవు పరిగెత్తుతుంది, వేటగాడి వలలో చిక్కుకుంటావు అని చెప్పి సింహాన్ని హెచ్చరించిందట. ఆవు లంఘించుకుని పరిగెత్తుకుని వచ్చి సురక్షితంగా తన యజమాని ఇంటికి చేరుకుంది. ఇది అవగాహన కల్పించడం కోసం చెప్పినటువంటి కథే కావచ్చు. ఇందులో ఉన్నటువంటి ఆవులు ఎవరంటే మనలాంటి మధ్యతరగతి కుటుంబాలు, వినియోగదారులు, ఎవరు రియల్ ఎస్టేట్ లో ఉన్నటువంటి మధ్యవర్తులు అందరూ కాదండి. కొంతమంది ప్రతి పనిలో మంచి చెడు ఉన్నట్టుగానే ఈ పనిలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డ వాళ్ళు ఉన్నారు. మధ్యవర్తులుగా వ్యవహరించేటువంటి వాళ్ళు మనల్ని తీసుకెళ్లి ప్లాట్లు కొనేయడంలో కావచ్చు, భూములు కొనడంలో కావచ్చు, మ్యారేజ్ బ్యూరోల్లో కావచ్చు, ఎల్ఐసీలు కట్టడంలో కావచ్చు, ఇలా మధ్యవర్తులుగా వ్యవహరించేటువంటి వాళ్ళు ఇలా స్వలాభం కోసమే ఎక్కువగా ఆలోచిస్తారు తప్ప మీ గురించి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారనమాట. మనం అనుకుంటాం నాకు అన్నీ తెలుసు, నేను ముందే చూసుకున్నాను, వాడి మొహం వాడేం చేస్తాడులే అనుకుంటాం, మనకే అన్నీ తెలిసినట్టుగా భావిస్తాం. కానీ ఇక్కడ ఆవు కూడా చిలుక హెచ్చరించినప్పుడు ఏమని చెప్పింది? ఆ కొమ్ములతో నక్కని ఎత్తి పడేస్తాను, నాకు అన్నీ తెలుసు అంది. కానీ అక్కడ ఎదుర్కొన్నది ఎవరిని? సింహాన్ని. అందరూ ఇలా ఉంటారని చెప్పలేం. కానీ కొంతమంది వాళ్ళ జీవన భృతి కోసం వాళ్ళ సంసారాన్ని ఎలాగో నెట్టుకు రావాలి కాబట్టి డబ్బుకే ప్రాధాన్యత ఇస్తుంటారు. కాబట్టి కొంతమంది ఇలా ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తగా చూసుకొని మనల్ని మనమే రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ చిలుకల్లాగా హెచ్చరించే వాళ్ళు ఎవరంటే మన భార్య, పిల్లలు, మన స్నేహితులు మనల్ని చిలుకల్లాగా హెచ్చరిస్తూనే ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తతో ప్రతి డాక్యుమెంటేషన్ని కూడా చెక్ చేసుకొని ఎంతవరకు నిజం ఉందో అవసరమైతే ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి అది నిజమైనటువంటిదేనా, ఎన్ని లింక్ డాక్యుమెంట్స్ కావాలి, అవన్నీ కూడా పూర్తిగా పరిశీలించుకున్న తర్వాతనే ఏదైనా కానివ్వండి నిర్ణయం తీసుకోండి. మ్యారేజ్ బ్యూరోల విషయంలో అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే అది జీవితం.
ఇక్కడ గనక మనం అశ్రద్ధగా ఉన్నాము అంటే జీవితాన్ని బలి చేసుకునేటువంటి పరిస్థితులు ఏర్పడతాయన్నమాట. ఆర్థికంగా బలంగా ఉండి అమాయకంగా అందరి ఉచ్చులో చిక్కేటువంటి వాళ్ళకి అవగాహన కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియో చేయటం జరిగింది. ఎవరిని అంత తొందరగా నమ్మకండి. అవసరమైతే లాయర్ను సైతం కన్సల్ట్ అయిన తర్వాతనే ముందుకు వెళ్ళండి తప్ప నాకే అన్ని తెలుసు అనేటువంటి మొండి ధైర్యంతో ఎప్పుడు ముందడుగు వేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.